హలో టీసాట్ వ్యూయర్స్, లాస్ట్ క్లాస్లో మనం కలెక్షన్ ఆఫ్ డేటా, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, ఆర్గనైజింగ్ ద డేటా అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది డేటా చూసాము. ఇప్పుడు సెకండ్ యూనిట్ కంటిన్యూ చేద్దాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో అసలు ఈ సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి? సపోజ్ మనకి హ్యూజ్ డేటా ఉందనుకోండి. సో ఆ డేటాని మనం ఆర్గనైజ్ చేయడం ఎలా చూసాము, ప్రెజెంటేషన్ చేయడం ఎలా చూసాము. కానీ ఆ డేటా అబ్జర్వేషన్స్ అన్నీ, ఆ డేటాలోని అబ్జర్వేషన్స్ అన్నీ చూసి మనం ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు హోల్ డేటా ఉన్నప్పుడు మనకి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా కష్టం. సో అందుకు మనం ఏం చేస్తామంటే దాని మీద ఆ డేటాకి మెథమెటికల్ ఆపరేషన్స్ చేసి ఒక ఫైన్ వాల్యూ కనుక్కుంటాము. సో ఆ వాల్యూ ఏంటంటే ద హోల్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. సో అలాంటి వాల్యూస్ని మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ, యావరేజెస్, అండ్ ఆల్సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మెజర్స్ ఆఫ్ లొకేషన్స్. సో ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనకి 2 టైప్స్ ఆఫ్ యావరేజెస్ ఉంటాయండి. వన్ ఇస్ సింపుల్ యావరేజెస్ అండ్ స్పెషల్ యావరేజెస్. సింపుల్ యావరేజెస్లో మనకి అర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్, అండ్ స్పెషల్ యావరేజెస్లో మనకి జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ ఉంటుంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ యావరేజ్ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, అర్థమెటిక్ మీన్. సో ఇవన్నీ మనకి మెథమెటికల్ ఆపరేషన్స్ అండి. విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్. సో ఫస్ట్ మనకి రా డేటా ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఫర్ 2, 4, 6, 8 and 10. సో అసలు అర్థమెటిక్ మీన్ ఎలా కనుక్కుంటాము? We can also represent it as AM. So arithmetic mean is given by 1 by n into summation xi, where I takes from 1 to n. Now మనకి ఇచ్చిన డేటా ఏంటి? 2, 4, 6, 8 and 10. సో ఇదొక డేటా సెట్ x. సో దీన్ని మనం x1, x2, x3, x4 అండ్ x5 లాగా తీసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా వాల్యూకి మనం ఒక అసైన్ చేస్తామండి. x1, x2, x3 అండ్ x4 అండ్ x5 లాగా అసైన్ చేసుకుంటాము. నౌ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 1 by n. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎన్ని? 5. సో 1 by 5 ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్ అంటే మనకి ఎంత వస్తుంది? 10, 20 and 30. So 1 by 5 into 30, which will be equal to 6. So first arithmetic mean ఏంటి? ఫస్ట్ బిట్కి 6. అలాగే ఇది మనకి చాలా సింపుల్ వాల్యూస్ కాబట్టి 2, 4, 6, 8 అండ్ సింపుల్ వాల్యూస్ కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసి చేసాము. అలాగే సెకండ్ బిట్ చూడండి. సో 75, 68, 80, 90 to 56, యూ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ ఫర్ దట్ డేటా. సో అలాగే ఇప్పుడు అన్నిటికీ సమ్ చేసి డివైడ్ చేయడం కొంచెం లెంతీ ప్రొసీజర్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? సో విల్ హ్యావ్ ఏ షార్ట్ కట్ ప్రొసీజర్. సో ఇప్పుడు డేటా వాల్యూస్ ఏంటి? 75, 68, 80, 92 అండ్ 56. సో వీటన్నిటిని సమ్ చేసి డివైడ్ చేయడం ఇట్స్ ఎ లెంతీ ప్రొసీజర్. సో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక సింపుల్ వాల్యూ, అంటే ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్లో ఏదైనా ఒక వాల్యూ మనం అజ్యూమ్ చేసుకుంటాము. విల్ కాల్ ఇట్ యాజ్ ఏ. సపోజ్ నేను ఏ 60 తీసుకున్నాను అనుకోండి. ఏ 60ని అజ్యూమ్ చేసుకున్నాను ఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్లో నుంచి ఐ విల్ సబ్ట్రాక్ట్ 60. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాకు? 15, 8, 20, 32, -4. సో నాకేంటండి ఈ 75, 68, 80, 90 to 56 కాస్త ఏమైపోయినాయి? 15, 8, 20, 32, -4 అయిపోయింది. సో సైన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీన్ని సమ్మేషన్ చేయండి. ఇప్పుడు దీన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది మీకు? 20, 40, 60, 60 plus 15, 75, 75 minus 4, 71 వస్తుంది. ఇప్పుడు సేమ్ 1 by n, how many values are there? 5 into 71. 1 by 5 into 71. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 14.2. సో మనం ఏం చేస్తాం? దాన్ని ఈ 14.2ని విల్ యాడ్ ఇట్ టు ఏ. సో మీన్
arithmetic mean for second bit will be equal to a plus this value 14.2, which will be equal to 60 plus 14.2, which is 74.2. This will be the average. This will be the average. So that is the first bit lo manam em chesamo, direct method. The formula is 1 by n into summation xi, where I is equal to 1 to n. So shortcut method lo manaki em untundi, first we will assume the a value plus again 1 by n into summation di, where I is equal to 1 to n. మనం ఏదైతే సబ్ట్రాక్ట్ చేసామో ఇందాక బిట్లో, సో ఇవన్నీ డిఐస్ అనమాట, స్మాల్ డిఐస్. ఇది D1, D2, D3, D4 అండ్ D5. దిస్ డి అంటే ఏంటంటే డీవియేషన్. మనం సింపుల్గా డి అని రిప్రజెంట్ చేస్తాం. డీవియేషన్ ఫ్రమ్ ఏ, డీవియేషన్ ఫ్రమ్ ఏ. So we'll add all those deviation and we'll find the average of the deviations, and we'll add that average of deviations to the assumed value a. సో మనకి రా డేటా ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద ప్రొసీజర్. అదే మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ ఎలా కనుక్కోవాలి. సో ద ఫార్ములా ఈజ్ సేమ్, ఫార్ములా సేమ్ ఉంటుంది, 1 by n ఇంటూ సమ్మేషన్ xi, సమ్మేషన్ xi. ద ఫార్ములా విల్ బి సేమ్. కానీ చూడండి ఇక్కడ మనకి 20 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. అంటే మనకి డేటా ఎంత ఉంటుంది, 20, 20, 20, 20 అట్లా 4 టైమ్స్ ఉంటుంది. అలాగే 21 2 టైమ్స్ ఉంటుంది, 22 అట్లా 7 టైమ్స్ ఉంటుంది. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. డేటా మనకి ఇది ఇచ్చింది. ఈ డేటా ఇచ్చిన దాన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లాగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. ఒరిజినల్ డేటా అయితే ఇది. సో ఒరిజినల్ డేటా నుంచి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని డేటా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. దస్ ఫార్ములా అయితే చేంజ్ అవ్వదండి, 1 by n ఇంటూ సమ్మేషన్ xi. ఈ ఫార్ములా అయితే చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ xi కావాలి నాకు, సమ్మేషన్ ఆఫ్ xi కావాలి. సమ్మేషన్ ఆఫ్ xi ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్, ఎడిషన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అయినా, 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ అగైన్ 21 ప్లస్ 21 ప్లస్ 22 22 అట్లా 7 టైమ్స్ యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ 20 ఇంటూ 4 యాజ్ 20 ఈజ్ రిపీటింగ్ 4 టైమ్స్. అలాగే 21 ఇంటూ 2 యాజ్ 21 ఈజ్ రిపీటింగ్ 2 టైమ్స్. ద సేమ్ వే 22 ఇంటూ 7 యాజ్ 22 ఈజ్ రిపీటింగ్ 7 టైమ్స్. అలాగే 23 ఇంటూ 1, 24 ఇంటూ 3, 25 ఇంటూ 1. సో దిస్ విల్ గివ్ యూ ద సమ్మేషన్ ఆఫ్ xi. దిస్ విల్ గివ్ యూ ద సమ్మేషన్ ఆఫ్ xi. సో మరి ఇప్పుడు n ఏంటి, n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, 1 2 3 4 అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో హియర్ మనకి సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అది మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే. సో సమ్మేషన్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 10 14 16 17 18. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 80 42 154 72 25. సో ఇది మనకి సమ్మేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ వెన్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ గివెన్. సో దీనికి సింపుల్గా ఫార్ములా ఏంటి, ప్రొసీజర్ అవుతుంది, వీ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా. సో ఫార్ములా ఏంటి, బేసిక్ ఫార్ములా 1 by n ఇంటూ సమ్మేషన్ xi. కానీ xi రావాలంటే మనకి ఏం చేయాలి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో 1 by n ఇంటూ సమ్మేషన్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ద నెంబర్ ఆఫ్ మార్క్సే కదా, ఫ్రీక్వెన్సీ fi xi వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో ఇప్పుడు బేసిక్ ఫార్ములాలో సమ్మేషన్ ఆఫ్ xi కాస్త మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో సమ్మేషన్ ఆఫ్ fi ఇంటూ xi లాగా మారిపోయింది అది. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ అర్థమెటిక్ మీన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో అదే ఈ డేటాకి మనం చేయాలనుకుంటే ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చారు, దీనికి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ ఇంటూ డేటా పాయింట్. సో 64 ఇంటూ 8, 63 ఇంటూ 18, 62 ఇంటూ 12, 61 ఇంటూ 9, 60 ఇంటూ 7, 59 ఇంటూ 6. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేయాలి. అగైన్ ఏ లెంతీ ప్రొసీజర్, అగైన్ ఈ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయడం ఇదంతా లెంతీ ప్రొసీజర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో మనకి షార్ట్కట్ మెథడ్లో ఫస్ట్ రా డేటాలో మనం అజ్యూమ్ చేసుకున్న రా డేటాలో మనం ఏ వాల్యూ ఒకటి అజ్యూమ్ చేసుకున్నాం, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాం.
సో ఇక్కడ మనం ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకున్నాం ఏ వాల్యూ. సో దీంట్లో నేను 62 తీసుకుంటాను ఏ వాల్యూ. ఫర్ సపోజ్ 62 అని కదా, మీరు ఏ వాల్యూ తీసుకొని చేసినా కానీ అర్థమెటిక్ మీన్ లాస్ట్లో మాత్రం అందరికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. సపోజ్ నేను 62 వాల్యూ తీసుకుంటున్నాను. సో డిఐస్ ఏమవుతాయి మనకి ఇక్కడ xi మైనస్ ఏ, xi మైనస్ ఏ. ఇప్పుడు 64 మైనస్ 62 దట్ ఈస్ 2, అండ్ అగైన్ 63 మైనస్ 62 1, 62 మైనస్ 62 0, 61 minus 62 it is minus 1, 60 minus 62 it is minus 2, 59 minus 62 it is minus 3. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, ఇది ఫ్రీక్వెన్సీ కదా, fi ఇంటూ డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. 16, 18, 0, minus 9, minus 14, minus 18. ఇప్పుడు మనకి సమ్మేషన్ ఆఫ్ fi di ఫైండ్ అవుట్ చేయండి. సమ్మేషన్ ఆఫ్ fi di ఫైండ్ అవుట్ చేయండి. సో ఎంత అవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -9 + 2 -7 అవుతుంది. -7 అవుతుంది. ఓకే, నౌ 1/n into summation fi di. So we have to find average of this deviations. సో అప్పుడు ఏమవుతుంది? 1/n ఏంటి, సమ్మేషన్ ఏంటి ఇక్కడ 30, 39. సో సమ్మేషన్ ఏంటి అవుతుంది ఇక్కడ? సమ్మేషన్ 60 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ ఇస్ 60. సో 1/60 into -7. సో ఇక్కడ ఏమవుతుంది? విల్ టేక్ ద అప్రాక్సిమేట్ వాల్యూ, ఇట్ ఈస్ 0.11 మైనస్ ద సైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో -0.11. సో సేమ్ వే ఇప్పుడు ఏ ప్లస్ 1/n into summation fi di. A plus 1/n into summation fi di, that is 62 minus 0.11 it is 61.8. సో మనకి గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారండి, డేటా ఇచ్చారు, వీ హ్యావ్ టు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఫర్ దిస్ డేటా. సో ఏం చేస్తాం? ఫస్ట్ మన క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మిడ్ పాయింట్ ఏమవుతుంది? 5, 15, 25, 35, 45, 65. సారీ 55 and 65. ఆఫ్టర్ ఫైండింగ్ ద మిడ్ పాయింట్ మనం ఏం చేయాలి? ఆఫ్టర్ ఫైండింగ్ ద మిడ్ పాయింట్, సో summation fi into mi. You have to find summation fi into mi. You have to multiply this midpoint and frequency. So after finding midpoint, మనం ఏం చేయాలి? summation fi into mi. So again 6 into 4 30, that is easy. 8 into 15 మళ్ళీ 25 into 10, 12 into 35, 7 into 45. again మనకి ఇక్కడ లెంత్ క్యాలిక్యులేషన్స్, వస్తాయి. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలి? In that case, what you have to do? You have to find again the deviations. Anmata. Di. So first we have to assume a value a. Let us assume the value as 35. దీంట్లో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఒకటి దీంట్లో నుంచి డీవియేషన్స్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ నుంచి డీవియేషన్స్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఏ 35 తీసుకున్నాం అనుకోండి, di is equal to xi minus a. అండ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై ద లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, డీవియేషన్ ఫార్ములా. సో మనకి ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వెల్స్ లాగా ఇచ్చాడు అనుకోండి గ్రూప్ డేటా, సో ద డీవియేషన్ ఫార్ములా విల్ బి di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ డివైడెడ్ బై c అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. 5 మైనస్ 35 డివైడ్ బై లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఈస్ 10. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? -3. ద సేమ్ వే ఇక్కడ -2, -1, 35 minus 35 0 అవుతుంది ఇక్కడ. 45 minus 35 10/10 1 అవుతుంది. 55 minus 35 20/10 2 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది. సో we have found the deviations. Now after finding the deviations, we have to find the summation of fi into di. ఇప్పుడు మనకి సింపుల్ వాల్యూస్ వస్తాయి. -16, -10, and it is 0, 7, 8 and 9.
that is a 9. So we have to find the sum of this. Okay, the summation of fi di, we will get the value 20 here. So ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి? అగైన్ 1/n ఇంటూ సమ్మేషన్ fi di. సో n ఏంటి ఇక్కడ? ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఇస్ ద వాల్యూ హియర్? 20, 30, 40, 50. 10 plus 20, 30, 40. The summation of frequency is 50. So 1/50 into the summation of fi di is 20. So 20/50 we will get 0.4. We will get 0.4. Now we have to add this 0.4 to our assumed constant, that is a. So a plus 1/n into summation fi di, which will be equal to 35 plus 0.4, it is 35.4. So the mean of this data is 35.4. So now we will see the formulae for calculating the mean for grouped data. So first direct method we have seen, x bar is equal to 1/n into summation xi. This is for raw data. సో అలాగే మనకి గ్రూప్ డేటా వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు 1/n ఇంటూ సమ్మేషన్ fi ఇంటూ xi. సో దట్ ఈస్ ద డైరెక్ట్ మెథడ్. సో అదే ఇండైరెక్ట్ మెథడ్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ వీల్ అజ్యూమ్ ఏ కాన్స్టెంట్ a. సో నెక్స్ట్ విల్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద డీవియేషన్స్ 1/n ఇంటూ సమ్మేషన్ fi ఇంటూ di. 1/n ఇంటూ సమ్మేషన్ fi ఇంటూ di. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్ మెథడ్ ఫర్ calculating mean for the grouped data. సో ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్లో ఇక్కడ మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చూసాము. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఫస్ట్ వాల్యూ ఉండదు, లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ లిమిట్ ఉండదు, ఇక్కడ లోవర్ లిమిట్ ఉండదు, ఇక్కడ అప్పర్ లిమిట్ ఉండదు. సో ఇలాంటి క్లాసిఫికేషన్స్కి వీ కెనాట్ ఫైండ్ ద మీన్, వీ కెనాట్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్స్ హౌ విల్ యూ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్? సో ద థింగ్ ఈస్ వీ కెనాట్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో నౌ విల్ డైరెక్ట్లీ గో టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్. సో నౌ see here, first property. So algebraic sum of deviations of a set of values from their arithmetic mean is always 0. So what is the meaning of this? ఫస్ట్ మనకు ఒక డేటా సెట్ ఉంది, x1, x2, x3 సో ఆన్ xn వాల్యూస్ అజ్యూమ్ చేస్తుంది, అంటే xn వాల్యూస్ దాంట్లో ఉన్నాయి. సో ఇంత పెద్ద డేటా మనం సింపుల్గా తీసుకుందాం. x1, x2, x3, x4 అండ్ xy 5 వాల్యూస్ తీసుకుందాం మనం. సో దీని యావరేజ్ ఏమవుతుంది? 1/5 ఇంటూ సమ్మేషన్ xi వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to 5. దిస్ విల్ బి అవర్ అర్థమెటిక్ మీన్. లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ x bar. Let us consider it as x bar. So ఇప్పుడు what is the meaning? Algebraic sum of deviations. Algebraic sum of deviations. So deviations అంటే ఇంత ముందు ఆల్రెడీ చూసాం, di is equal to xi minus x bar. That is the deviation. That is the deviation. ఇప్పుడు x1 minus x bar plus x2 minus x bar plus x3 minus x bar plus x4 minus x bar plus x5 minus x bar. సో వీటి దీని వాల్యూ ఆల్వేస్ 0 అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్. ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ 0. సో మన ఇందాక రా డేటాలో మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము. లెట్ us see example here. 2, 4, 6, 8 and 10. This is the example we have seen in a raw data case. Now find the arithmetic mean. Arithmetic mean ఏంటి దీనిది? 2 plus 4 plus 6 plus 8 plus 10 divided by number of observations and ఇక్కడ 5. So what is the arithmetic mean here? 30/5, which is equal to 6. Which is equal to 6. So now find the deviations. 2 minus 6 plus 4 minus 6 plus 6 minus 6 plus 8 minus 6 plus
10 minus 6. ఏంటి ఇక్కడ -4 -2 +0 +2 and +4. +4 -4 +2 -2 and it is 0. So this is very important property. You have to remember this. Algebraic sum of deviations of a set of values from the arithmetic mean is always 0. Now move on to second property. Now what is second property is saying? The sum of the square of the deviations of a set of values is minimum when taken about mean. What the property 2 is saying? The sum of the squares of the deviation of a set of values is minimum when taken about mean. So what is the meaning of this? So let us same consider the 5 values data set x1, x2, x3, x4 and x5. So find the mean. X bar is equal to 1 by 5 into summation xi, where I takes from values 1 to 5. This is our arithmetic mean. So what it is saying? The sum of the squares of the deviations. Sum of the squares of the deviations అన్నాడు. So deviation, we know that di is equal to xi minus x bar. First find the deviations. x1 minus x bar, next x2 minus x bar, x3 minus x bar, x4 minus x bar, అలాగే x5 minus. So it is the sum of the squares. So first we have to square the values. And we have to add those things. Now this value is minimum. అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఈ డీవియేషన్స్లో ఎక్స్ బార్ కాకుండా వేరే ఏ వాల్యూ తీసుకున్నా కానీ లెట్ అస్ సపోజ్ వై కానీ సమ్ ర్యాండమ్ నెంబర్ వై జెడ్ ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకున్నా కానీ ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ గ్రేటర్ ఉంటుంది. లెట్ అస్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు నేను డీవియేషన్స్ xi మైనస్ వై తీసుకొని ఎక్స్ బార్ కాకుండా సమ్ ర్యాండమ్ నెంబర్ వై వాల్యూ తీసుకొని డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది? xi మైనస్ వై హోల్ స్క్వేర్ x1 మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ వై హోల్ స్క్వేర్ సో ఆన్ x5 మైనస్ వై హోల్ స్క్వేర్. నేను అన్నీ యాడ్ చేస్తాను. సో సమ్ ర్యాండమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. So this value is always greater than this. This value what we are getting will be always greater than the minimum value. Now we will see the second property. The property 2, what it is saying? The sum of the squares of the deviations of a set of values is minimum when taken about the mean. So let us consider the same data set x1, x2, x3, x4 and x5. x1, x2, x3, x4 and x5. Now find the mean. X bar is equal to 1 by n into summation xi, where I takes from values 1 to 5. So this is one value x bar. And assume some two more random numbers. Let us assume y and z. Those are the two random numbers. Assume y and z. Now I'll find the deviations x1 minus x1 bar, x2 minus x1 bar, so on x5 minus x bar. So not x1 just x bar. x1 minus x bar, x2 minus x bar, so on up to x5 minus x bar. Alage now I will find deviations from y and z. So y and z deviations find out chestanu. x1 minus z, x1 minus y, x2 minus y, so on x5 minus y. అలాగే నేను z నుంచి కూడా డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. x1 మైనస్ z, x2 మైనస్ z, సో ఆన్ x5 మైనస్ z. నేనేం చేస్తాను? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్క్వేర్ చేస్తాను. ఐ విల్ స్క్వేర్ ఆల్ ద వాల్యూస్ అండ్ ఐ విల్ ఫైండ్ ద సమ్ ఇండివిజువల్లీ. నౌ మనకి ఇప్పుడు 3 వాల్యూస్ వస్తాయి. లెట్ us టేక్ వాల్యూ 1, వాల్యూ 2 అండ్ వాల్యూ 3. సో మనకి 3 వాల్యూస్ వస్తాయి. ఈ 3 వాల్యూస్లో మనకి వాల్యూ 1 విల్ బి మినిమమ్. That's what the property 2 is saying.
ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ మినిమమ్ వెన్ టేకెన్ అబౌట్ మీన్. సో నేనేం చేశాను, సమ్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేశాను, స్క్వేర్స్ చేశాను, అలాగే సమ్ చేశాను. సో విత్ రెస్పెక్ట్ హౌ మెనీ వాల్యూస్, ఎక్స్ బార్ ఈజ్ వన్ వాల్యూ, వై ఈజ్ వన్ వాల్యూ అండ్ జెడ్ ఈజ్ one value. With respect to x bar, y and z, I have found the sum of the squares of the deviations. So నాకు value 1, value 2, value 3 వచ్చాయి. సో ఈ వాల్యూస్లో నాకు value 1 will be minimum ఉంటుంది. So that's what the property 2 is saying. Now property 3, mean of composite series. Now let us assume the two data sets x1, x2, x3, that is one data set. y1, y2, y3 ఇది ఒక డేటా సెట్. నాకు దీంట్లో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ సమ్మేషన్ xi వేర్ I టేక్స్ వాల్యూస్ 1, 2, 3. సేమ్ ఈ కేసులో y బార్ ఈజ్ ఈక్వల్ టు 1n2 ఇంటూ సమ్మేషన్ yi వేర్ I టేక్స్ వాల్యూస్ 1, 2, 3. సో ఇక్కడ n1 రిప్రజెంట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ ఇన్ సెట్ 1. N2 represents the number of data values in set 2. Now I have to find the composite mean. ఇప్పుడు ఈ రెండు సిరీస్, ఇది సిరీస్ 1, ఇది సిరీస్ 2. సో ఈ రెండు సిరీస్ని నేను కంబైన్ చేశాక నా హ్యావ్ టు ఫైండ్ ద మీన్. సో అప్పుడు ఏమవుతుంది, x1, x2, x3, y1, y2, y3 ఈ డేటా, ఈ రెండు సెట్స్ నేను కంబైన్ చేశాను. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ ఫర్ దిస్ కంబైన్డ్ సెట్. ఐ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ ఫర్ దిస్ కంబైన్డ్ సెట్. అప్పుడు అలాంటి కేసులో మనం ఏం చేస్తాము. So capital X bar is the mean of the combined series will be equal to n1 into x bar plus n2 into y bar divided by n1 plus n2 divided by n1 plus n2, where n1 represents the number of observations in series 1, n2 represents the number of observations in series 2, x bar represents the mean of the series 1, y bar represents the mean of the series 2. So the notations are very, very important. n1 is number of observations in series 1, n2 represents the number of observations in series 2, x bar represents the mean of the series 1, y bar represents the mean of the series 2. Now let us see an example here. సో మనకి టూ డేటా సెట్స్ది డైరెక్ట్గా n వాల్యూస్ ఇచ్చాడు, మీన్ వాల్యూస్ ఇచ్చాడు. సో హియర్ n1 ఈస్ 20 ఇట్ ఈస్ గివెన్, n2 ఈస్ 30 గివెన్. సో x1 బార్ ఈస్ 4, x2 బార్ ఈస్ 3. నౌ టు ఫైండ్ ద కంబైన్డ్ మీన్. కంబైన్డ్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ఐ విల్ కన్సిడర్ ఇట్ as capital X bar. ద ఫార్ములా ఏంటి, n1 ఇంటూ x1 బార్ ప్లస్ n2 ఇంటూ x2 బార్ డివైడెడ్ బై n1 ప్లస్ n2, which will be equal to 20 into 4 plus 30 into 3 divided by n1 is 20 and n2 is 30. It will be equal to 80 plus 90 divided by 50, which is 170 by 50. We will get 3.45. So 170 divided by 50, we will get 3.4. So the combined mean of these two data sets is 3.4. Moving on to next property of the arithmetic mean. Now assume I have the data sets x1, x2, x3, x4 and x5. This is the data set I have. This is the observations. Now I have the mean 1/n into summation xi where I takes values from 1 to 5. This n is 5 here. Now this is x bar, let us assume. Now what I am doing is let us suppose I am subtracting some a value, small a value from each and every observations. x1 minus a, x2 minus a, x3 minus a, x4 minus a and x5 minus a. What I am doing, I am subtracting a small a value small a from each and every observation in the data. Appudu how that will affect on my mean. So దాని ఎఫెక్ట్ నా మీన్ మీద ఎలా పడుతుంది అనేది we have to find out now. సో అప్పుడు దీని మీన్ ఏమవుతుంది,
1 by n ఇంటూ n అయితే చేంజ్ అవ్వదు ఇంటూ సమ్మేషన్ xi మైనస్ స్మాల్ ఏ xi మైనస్ స్మాల్ ఏ అవుతుంది. ఓకే, it will be equal to 1 by n into summation xi minus 1 by n into summation a. 1 by n into na, it will become 1 by n into summation xi minus a, which will become x bar minus a. X bar minus a. So when you subtract a number from each and every data set, each and every observation in a data set, the mean will also affect, and the new mean will be x bar minus that subtracting item, that is a. The same way, if I add x1 plus a, x2 plus a, x3 plus a, x4 plus a, x5 plus a. So my new mean will become x bar plus a. My new mean will become x bar plus a. So alage if I multiply a into x1, a into x2, a into x3, a into x4, a into x5, again a into x bar. If I divide x1 by a, x2 by a, x3 by a, x4 by a, x5 by a, అప్పుడు ఏమవుతుంది x bar divided by a. Okay, now we will move to the next property. So addition and subtraction of a number to a series. Now let us consider an example. We'll have x1, x2, x3, x4 and x5 observations. Now the mean of these observations is x bar, which is given by 1 by n into summation xi. Now if I subtract a number, subtract a number small a from each and every observation of the data, x2 minus a, x3 minus a, x4 minus a and x5 minus a. Now what will be the mean of this new data? What will be the mean of this new data? So this is nothing but simply x bar minus a. X bar minus a. If I add a number a to all the data values in a set, now what will be the new mean for this data set? Then it will become x bar plus a. The same way, if I divide a number, if I divide a number small a with all the observations, our new mean will be x bar divided by a. The same way, if I multiply number a, if I multiply number a with all the data values, now my new mean will be a into x bar. So these are very important properties. You have to remember these things. We'll move on to the next property, that is weighted means. So let us assume the data observations x1, x2 so on up to xn. So manaki in general what we do is each and every data value mani equal ga assume cheskoni x1 plus x2 plus x3 so on up to xn summation find out chesi divide by n chese manaki arithmetic mean vastundi. So but in practical use each and every data value is not equally important. కొన్ని డేటా వాల్యూస్ మనకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, కొన్ని డేటా వాల్యూస్ మనకి కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. కొన్ని డేటా వాల్యూస్ మనకి తక్కువ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. సో మేజర్లీ ఇలాంటి కేసెస్ మనం ఎకనామిక్స్లో చూస్తాం. సో అప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే లెట్ us కన్సిడర్ x2, x3 సో ఆన్ అప్ టు xn. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ మనం వెయిట్ యాడ్ చేసాం అంటే అది అంత ఇంపార్టెంట్ మనకని మీనింగ్ అనమాట. మోస్ట్లీ మనకి ఎకనామిక్స్లో చూస్తాం, ఇది స్టాటిస్టిక్స్లో కూడా విల్ జస్ట్ యూస్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పసెస్. మోస్ట్లీ వీ సీ దిస్ కైండ్ ఆఫ్ వెయిటెడ్ మీన్స్ ఇన్ ఎకనామిక్స్. సో x1కి నేను వెయిట్ W1 యాడ్ చేశాను, x2కి వెయిట్ W2 యాడ్ చేశాను, x3కి వెయిట్ W3, సో అలాగే xnకి వెయిట్ WN యాడ్ చేశాను. ఇప్పుడు నాకు మీన్ ఎలా కనుక్కోవాలి? మీన్ ఫర్ దిస్ డేటా. సో డేటా వాల్యూస్ ఉన్నాయి, దానికి రెస్పెక్ట్ వెయిట్స్ ఉన్నాయి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్.
So this mean will become x1 into w1 plus x2 into w2 plus x3 into w3 so on xn into wn divided by the sum of the weights, so on up to wn. సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు మనకి డబ్ల్యూ ప్లేస్లో ఫ్రీక్వెన్సీస్ పెట్టుకుంటే ఏమవుతుంది, ద సేమ్ కేస్ యాజ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ద సేమ్ కేస్ అవుతుంది. ఓకే, సింపుల్ ఎలా రాయొచ్చు అంటే 1 by summation wi where I takes from values 1 to n into summation xi wi where I takes values from 1 to n. So this is how we find the mean for weighted distributions. Okay, this is how we find a mean when the data values is given and the respective weights are given. This is one of the case where examiner can focus on. మనకు ఒక డేటా ఇస్తారు x1 x2 సో ఆన్ అప్ టు xn డేటా ఇస్తారు. సో విల్ ఫైండ్ ద మీన్ ఫర్ దిస్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే సపోజ్ సమ్ డేటా వాల్యూ ఎక్స్ అయి ఉందనుకోండి, సో ఈ డేటా వాల్యూ ఇది కాదు, దాన్ని మిస్ప్లేస్ చేసాము, వేరే డేటా వాల్యూ తీసుకున్నాము, సమ్ వై తీసుకున్నాము అంటాడు. సో దాని తర్వాతకి కరెక్షన్ చేసిన తర్వాత దానికి కొత్త మీన్ కనుక్కోమంటాడు. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలంటే, సి ద క్వశ్చన్ సి హియర్ ద మీన్ ఆఫ్ ది 20 values is 45. సో n1 is 20 and the mean x bar is given 45. If one of the values is taken as 64 instead of 46, then you have to find correct mean for that data. ఇప్పుడు mean formula ఏంటి, బేసికలీ 1/n into summation xi, that is mean. సో ఇక్కడ అప్లై చేయండి, x bar is equal to 1/n into summation xi. x bar ఎంత 45 which is equal to 1/n into n ఎంత 20 into summation xi. సో నాకు summation xi ఎంత వస్తుంది 900. సమ్మేషన్ xi ఎంత వస్తుంది 900. సో ఇప్పుడు ఇక్కడ ఏమడుతున్నాడు, ఇఫ్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఈస్ టేకెన్ యాజ్ 64 ఇన్స్టెడ్ ఆఫ్ 46 తీసుకోవాలి, కానీ దాని బదులు 64 తీసుకున్నాడంట క్యాలిక్యులేషన్ టైంలో. అప్పుడు ఏమవుతుంది, 900లో నుంచి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 64 రాంగ్ తీసుకున్నారు కాబట్టి 64 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత కరెక్ట్ తీసుకోవాలి, 46 తీసుకోవాలి. So this will be our corrected. So this will be our corrected sum. Corrected sum ఎంత అవుతుంది ఇక్కడ 900 minus 64 plus 46. Now we have to find the mean for the corrected sum. X bar corrected is equal to 1/n into summation xi corrected. So ఇక్కడ n value ఏమైనా చేంజ్ అవుతుందా, the total values are 20 but we are subtracting 1 and adding 1, so there is no change in the n value. 1 by, so n value ఏమైనా చేంజ్ ఉందా, we are just subtracting 1 value and adding 1 value, so there is no change in the n value. 1/20 it will be as it is. The new summation will be 882. So x bar corrected will be 44.1. 44.1, this will be the x bar corrected. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ మేజర్ ఇలాంటి క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మన డిస్కషన్ ప్రాపర్టీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ డిస్కషన్ ప్రాపర్టీస్ and property 1 which is nothing but the sum of deviations taken about mean is always 0, and some of the second property sum of the squares of deviation when it taken about mean is minimum. The third property is the combined means, and the fourth property వచ్చేసి మనకి weighted means ఉంటుంది, and the fifth property వచ్చేసి ఇది corrected when the data values are taken is one is wrong and we have to correct that data and you have to find the mean for the corrected data. So these are the 5 major points where examiner can concentrate in asking the questions.